కురుక్షేత్ర సమరంలో క్యాటరింగ్ చేసిన రాజెవరు? కురుక్షేత్ర సమరంలో అందరూ రాజులు పాండవుల వైపో కౌరవుల వైపో పోరాడారు. కానీ ఉడిపి రాజు మాత్రం ఎటు మద్దతు తెలుపకుండా తటస్థంగా ఉండిపోతాడు. ఈ యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం, వాటన్నింటినీ నేనే అమరుస్తాను అని కృష్ణుడితో చెబుతాడు. అలా 18 రోజుల పాటు ఇరువైపుల సైనికులకు భోజనాలు తానే ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఎప్పుడూ ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా చూసుకునేవాడు. అది ఎలా సాధ్యమయ్యేదో ఎవరికి అర్థమయ్యేది కాదు. రోజు వందలాది మంది సైనికులు చనిపోతూ ఉండేవారు. ఆ లెక్క సరిగ్గా ఎవరికి తెలియదు. అలాంటిది ఉడిపి రాజు మాత్రం ఎంతమంది సైనికులు బ్రతుకున్నారో వారికి సరిపోయేట్టుగానే ఆహారం వండించేవాడు. ఆసక్తితో పాండవులు ఉడిపి రాజును ప్రతిరోజు ఎంతమంది సైనికులు చనిపోతారో మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఉడిపి రాజు తను ప్రతిరోజు శ్రీకృష్ణుడికి పాయసం వడ్డించానని, కృష్ణుడు ఎన్ని వేరుశనగ పలుకులు తింటాడో జాగ్రత్తగా గమనించానని చెప్తాడు. కృష్ణుడు తిన్న వేరుశనగల సంఖ్య మరుసటి రోజు చనిపోయే సైనికుల సంఖ్యను సూచిస్తుంది. ప్రతి వేరుశనగ వేలాది మంది సైనికులను సూచిస్తుంది అని చెప్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.